Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్, ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్, ఇంటర్మీడియట్ కి సంబంధించి, డిగ్రీకి సంబంధించి కోర్సెస్ డీటెయిల్స్ ఎన్నో చూసాం. సో ఈ వీడియోలో నేను బీకామ్ స్పెషలైజేషన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది బీకామ్ లో హానర్స్ తీసుకోవచ్చా, ఫారెన్ ట్రేడ్ తీసుకోవచ్చా, ఇవన్నీ డౌట్స్ అడుగుతున్నారు. సో నేను వాటి లిస్ట్ చెప్తాను, ఇంకా దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ బెనిఫిట్స్ ఉంటాయి కూడా మీకు నేను చెప్తాను. ఫస్ట్ మనం బీకామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బీకామ్ అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్. బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ అనేది మనకి డిగ్రీ కోర్స్, 3 years బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ కోర్స్. ఇంకా మన ఎలిజిబిలిటీ వచ్చేసి సిసిఎంఈసి చేసిన వాళ్ళు అండ్ హెచ్ఈసి చేసిన వాళ్ళు ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా చాలా మంది క్వశ్చన్ వచ్చేసి నేను ఎంపీసీ చేశాను, బీకామ్ లో జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్, కానీ స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిఈసి వాళ్ళు ఇంటర్ లో చదువుకుంటారు, బట్ డిగ్రీలో సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళైతే సైన్స్ స్ట్రీమ్, కామర్స్ నేర్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బీకామ్ కెరియర్స్ అండ్ జాబ్స్ మనకి నేను ఆల్రెడీ తెలిసినట్టు బీకామ్ గురించి నేను ఎన్నో వీడియోస్ చేశాను, దాని కెరియర్ అండ్ జాబ్స్. మీకు కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, డూ వాచ్ ఇట్. దానివల్ల మీకు దాంట్లో ఏం జాబ్స్ వస్తాయి, ఏ విధంగా కెరియర్ ఉంటుందో ఇవన్నీ తెలుస్తుంది. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. నౌ బీకామ్ స్పెషలైజేషన్స్. బీకామ్ స్పెషలైజేషన్స్ మనకి ఏవేవి ఉన్నాయంటే బీకామ్ హానర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఐటీ, బీకామ్ ఫారెన్ ట్రేడ్, బీకామ్ ప్రొఫెషన్, బీకామ్ జనరల్, బీకామ్ ఫైనాన్స్. ఇవి మోస్ట్ డిమాండెడ్ అండ్ చాలా కాలేజెస్ అనేవి ఈ కోర్సెస్ ని, స్పెషలైజేషన్ ని బీకామ్ లో ఆఫర్ చేస్తున్నాయి. సో మీకు అర్థం కావాలంటే ఈ కోర్సెస్ ఇవి ఇప్పుడు స్పెషలైజేషన్ లో అన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు సపోజ్ మీరు బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారనుకోండి, బీకామ్ జనరల్ కి ఏం డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ లో 2-3 ప్రతి సెమిస్టర్ లో 1 అన్న ఒక కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. జనరల్ లో మీకు థియరీ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అంటే 3 సబ్జెక్ట్స్ వచ్చేసి సేమ్ ఉంటాయి, ఓన్లీ మీ స్పెషలైజేషన్ ప్రకారం 1-2 సబ్జెక్ట్స్ అటు ఇటు ఉంటాయి. అంటే కంప్యూటర్స్ వాళ్ళకి కంప్యూటర్ రిలేటెడ్ ఉంటే, జనరల్ వాళ్ళకి కొన్ని వేరే సబ్జెక్ట్ యాడ్ అవుతుంది అంతే. బట్ బీకామ్ లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి అన్ని కోర్సెస్ కి ఆల్మోస్ట్ సేమ్ జాబ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు అకౌంటెంట్ కావాలనుకుంటే మీరు బీకామ్ లో ఏ కోర్స్ చేసినా అది కావచ్చు. ఒకవేళ బ్యాంక్ జాబ్ చేద్దామనుకుంటే బీకామ్ లో ఏ కోర్స్, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా చేయొచ్చు. సో మనము కంప్యూటర్స్ కి జనరల్స్ కి ఏంటి తేడా మనం చూసాం. ఒకవేళ సపోజ్ మీరు ఐటీ తీసుకున్నారనుకోండి, బీకామ్ ఐటీ, దాంట్లో మీకు టెక్నాలజీకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. టెక్నాలజీ అంటే మీకు వెబ్ డిజైనింగ్ కానీ, ఏ విధంగా చేయాలి, C++ కానీ, అవి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు హానర్స్ కి, జనరల్స్ కి అందరికి ఒకటే సేమ్ సబ్జెక్ట్స్ 3 ఉన్నాయి అనుకోండి, కాస్ట్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్. స్పెషలైజేషన్ ప్రకారం హానర్స్ కి ఏమో బిజినెస్ కి సంబంధించి ఉంటుంది, ఐటీ వాళ్ళకేమో టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది. సో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు. బీకామ్ ఫారెన్ ట్రేడ్ అంటే మీకు ఫారెన్ ట్రేడ్ కి సంబంధించి సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీకు ఇండియన్ ఫారెన్ ట్రేడ్ పాలసీస్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తే ఏ పాలసీస్ వాడాలి, ఏ ఇన్సూరెన్స్ వాడాలి, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి బీకామ్ ఫారెన్ ట్రేడ్ లో. బీకామ్ ప్రొఫెషన్ లో హానర్స్ కి సంబంధించి బిజినెస్ గురించి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హానర్స్, బీకామ్ ప్రొఫెషన్ అనేది సేమ్ కోర్సెస్, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. సో నెక్స్ట్ బీకామ్ జనరల్ అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. బీకామ్ ఫైనాన్స్ వచ్చేసి దీంట్లో ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద స్పెషలైజేషన్స్ ఇన్ బీకామ్. మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు చూస్ చేసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఆ కోర్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. దీంట్లో జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంటాయి, నో నీడ్ టు వరీ. So thank you for watching this video and don't forget to subscribe my channel for more education videos. మీకు ఏ వీడియోస్, ఏ కెరియర్ రిలేటెడ్ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి.
I'll help you.